వరంగల్ జిల్లా వ్యాప్తంగా బొజ్జ గణపయ్యల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీలో 11 చోట్ల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నిమజ్జనాలు చేస్తున్నారు భక్తులు. విగ్రహాలను నిమజ్జనం కోసం 32 క్రేన్లు ఏర్పాటు చేశారు. సిబ్బందిని కూడా 3 షిఫ్ట్స్ లో విధులు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని సిద్ధేశ్వర ఆలయం గుండం నుంచి మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అశేష భక్తుల పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్ధమవ్వగా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం ప్రస్తుతం హన్మకొండలోని సిద్ధేశ్వరాలయం గుండం వద్ద ఉన్నాం. ఇక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. వరంగల్ నగరంలో 6,686 మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు అందుకోగా వాటిని నిమజ్జనం చేసేందుకు భక్తులు సిద్ధమవుతుండగా అందుకు అధికార యంత్రాంగం కూడా 11 చోట్ల ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఏర్పాట్లు చేసేందుకు నిమజ్జనం చేసేందుకు కూడా చిన్న విగ్రహాలను పూజించిన భక్తులు మాత్రం నిమజ్జనం చేసేందుకు వాహనాలలో వచ్చి నిమజ్జనం చేసి తిరిగి వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం ప్రస్తుతం చూడవచ్చు భక్తులు ఇక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఇంట్లో కుటుంబ సమేతంగా విగ్రహాలను పెట్టి ప్రతిష్ఠించి 9 రోజులు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జనం చేసేందుకు ఉదయం నుంచే వస్తుండడంతో నిమజ్జనం చేసేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూడవచ్చు సిద్ధేశ్వరాలయం వద్ద ఇప్పటికే భక్తులు ఎప్పటికీ వచ్చి నిమజ్జనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీస్ బందోబస్తు నిర్వహించారు, అధికారులు కూడా వహించారు. ఇక్కడ గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేసేందుకు కూడా విగ్రహాలను చేసి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొందరు భక్తులు ఉన్నారో తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? ప్రతి సంవత్సరం ఇంట్లో వినాయకుడిని పెట్టి 9 రోజులు పూజ చేసుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ గుండంలో నిమజ్జనం చేసి వెళ్తాం. 9 రోజులు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఒక ఆధ్యాత్మిక దానిలకు పోయినట్టుగా అనిపిస్తుంది. మాకు మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. పెద్ద వినాయకుని దగ్గరికి కూడా పోయి అక్కడ కూడా మేము డైలీ పూజలు చేసుకుంటాం. సాయంత్రం కూడా నిమజ్జనానికి మళ్ళీ వస్తాం. మేము 30 సంవత్సరాల పని చేస్తున్నాం. మేము చాలా బాగా అనిపిస్తుంది మాకు. దేవుడు బాగా సంతోషంగా చేసుకుంటాం 10 రోజులు. మేము 9 రోజులు పెడతాం సార్. మంచిగా అనిపిస్తాం. నవరాత్రోత్తర ఉత్సవాలు చేసుకున్నాకనే వినాయకుడిని వేస్తాం. లాస్ట్ నిమజ్జనం చేస్తాం. సార్ చాలా హ్యాపీగా ఉంది. 9 డేస్ ఈ ఉత్సవాలు చేసుకోవడం. ఈ గణేష్ నిమజ్జనం ఈరోజు తీసుకొచ్చుండే. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ సిద్ధేశ్వర గుండం గారు నాకు సూపర్వైజింగ్ హాస్పిటల్ చేశారు. ఇందులో ఏర్పాట్లు అన్నీ చేసేటప్పుడు మున్సిపాలిటీతో పోలీస్ డిపార్ట్మెంట్తో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకున్నాము. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇంకొక 1 సైడ్ బారికటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నిమజ్జనానికి వస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉంటారు? అంటే నాకు ఫస్ట్ షిఫ్ట్ చేశారు. జిల్లా యంత్రాంగం ఎంతమంది చేసినది పూర్తి వివరాలు మా దగ్గర ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజుతో అశోక్, న్యూస్ వరంగల్.